వెల్కమ్ టు వెబ్స్ మీడియా తెలుగు. జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా బాపట్ల జిల్లా కల్లపాలెం మండలం నల్లమోతువారిపాలెం గ్రామంలోని పంచాయతీ కార్యాలయం ఆవరణలో ప్రత్యేక గ్రామ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యులు తాండ్ర సాంబశివరావు పాల్గొని మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భారతదేశానికి ప్రపంచంలోనే బలోపేతమైన పంచాయతీరాజ్ వ్యవస్థ ఉందని, ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు రాజ్యాంగబద్ధంగా 3 అంచెల వ్యవస్థగా గ్రామ, మండల, జిల్లా స్థాయిల్లో పంచాయతీలు, మండల పరిషత్తులు, జిల్లా పరిషత్తులు ఏర్పాటు చేసి పరిపాలన కొనసాగిస్తున్నట్లు వివరించారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి సుధీర్, మండల వ్యవసాయ అధికారి సుమంత్, సహాయ వ్యవసాయ అధికారిని, టీడీపీ యూనిట్ ఇన్ఛార్జ్ మాడా శ్రీనివాసరావు, సచివాలయం సిబ్బంది, పంచాయతీ సిబ్బంది మరియు గ్రామస్తులు పాల్గొన్నారు. ఈరోజు మన దినోత్సవం. ఇది పంచాయతీరాజ్ వ్యవస్థ అనేది బలంగా ఉంటేనే మనం అందరం ఇక్కడ ఉన్నాం. పంచాయతీరాజ్ వ్యవస్థ ఉండబట్టే నేను ఇక్కడ ఎంపీటీసీగా ప్రజాప్రతినిధిగా ఉన్నాను. పంచాయతీరాజ్ వ్యవస్థ ఉండబట్టే మీరు కూడా ఇక్కడ ఉద్యోగాలు చేసుకుంటూ చక్కగా మన జీవనం, మన కుటుంబాలను పోషించుకుంటూ ప్రజలకు కూడా సేవ చేస్తున్నాం. మరి ఇది మన దినోత్సవం. ఇది ప్రత్యేకంగా గ్రామస్తులందరికీ కూడా పంచాయతీరాజ్ వ్యవస్థ మీద అవగాహన కల్పించాల్సిన అవసరం మనకుంది. అట్ ద సేమ్ టైం పంచాయతీరాజ్ వ్యవస్థని, పంచాయతీరాజ్ యొక్క దినోత్సవాన్ని అంగరంగ వైభవంగా జరుపుకోవాల్సిన అవసరం మనకు ఎంతైనా ఉంది, మీకు మాకు. అవునా కాదా? మరి ఈరోజు పంచాయతీరాజ్ దినోత్సవం అంటే దానివల్లనే మనం మన జీవనం సాగించుకుంటున్నాం, ఉద్యోగాలు పొందాం, ఇక్కడ ప్రజాప్రతినిధిగా ఉన్నాం. మరి ఎంత చక్కగా ముచ్చటగా అసలు ముస్తాబు చేయాలి పంచాయతీ ఆఫీసుని మనందరం కలిసి. మీరందరూ కొత్త బట్టలతో రావాలి. ఎట్లా ఉండాలి అసలు సంతోషం ఇది. ఎవరి మతంలో వారు క్రిస్టియన్స్ క్రిస్మస్ చేసుకుంటారు, హిందువులు సంక్రాంతి చేసుకుంటారు, మరి అదేవిధంగా వారు ముస్లింస్ రంజాన్ చేసుకుంటారు. కానీ మనం పంచాయతీరాజ్ వ్యవస్థ అందరం కలిసి మనం జరుపుకోవాల్సిన అవసరం ఉందా లేదా? ఈ రోజు జరుగుతున్నాయి అంటే మనం కూడా ఏదో వారు ఆర్డర్స్ ఇచ్చారు, వచ్చామంటే వచ్చాం, కూర్చున్నామంటే కూర్చున్నాం, ఏదో చెప్పారు, 2 ముక్కలు వెళ్ళామన్నట్టు కాకుండా మనదగా భావించుకొని పంచాయతీరాజ్ దినోత్సవాన్ని జరుపుకోవాల్సిన అవసరం ఉంది. అవును నుంచే మనకి రకరకాల విధంగా పంచాయతీ వ్యవస్థ ఉంది. అప్పట్లో రాచరిక పరిపాలన, తర్వాత చూస్తే భారతదేశంలో అనేకమైనటువంటి రాజులు, మొహమ్మదీయులు గాని, మొఘలులు గాని, పోర్చుగీసు వారు గాని, రకరకాల మరి రాజులు వారి వారి పద్ధతుల్లో పరిపాలిస్తూ అప్పట్లో వారికి అనుకూలంగా, వారికి నచ్చినట్టుగా, రాజుకు నచ్చినట్టుగా ఈ పంచాయతీ వ్యవస్థలు ఉండేవి. ఆ తర్వాత కొంత మార్పులు రావటం, మరి ఆ తర్వాత బ్రిటిష్ వారు వెళ్లిపోయిన తర్వాత మరి పంచాయతీరాజ్ వ్యవస్థని మన భారతదేశంలో బలంగా స్థాపించుకొని మనం ఏర్పాటు చేసుకొని, మరి గతంలో చూస్తే ఒకటే పంచాయతీ, అంటే రాజు ఏదైతే ఆర్డర్స్ ఇస్తారో, ఆదేశాలు ఇస్తారో అదే ఒక పంచాయతీ. ఆ తర్వాత ప్రభుత్వాలు వచ్చిన తర్వాత మరి 3 అంచెల వ్యవస్థగా ఈ పంచాయతీరాజ్ వ్యవస్థని భారతదేశంలో మొట్టమొదటి ప్రారంభించుకోవటం కూడా ఫస్ట్ లో భారతదేశంలో పంచాయతీరాజ్ వ్యవస్థని రాజస్థాన్ లో మొదలు పెట్టడం జరిగింది ట్రయల్ రూపంగా. ఈ పంచాయతీరాజ్ వ్యవస్థని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మొదలుపెట్టి సక్సెస్ అవడంతో దేశం మొత్తం కూడా ఈ పంచాయతీరాజ్ వ్యవస్థ యొక్క ప్రణాళికను మరి మనందరికీ కూడా అందించడం చాలా సంతోషం. పంచాయతీరాజ్ వ్యవస్థలో, ఈ పంచాయతీరాజ్ సిస్టమ్ లో 3 వ్యవస్థలు ఉన్నాయి. 3 వ్యవస్థలు ఏంటంటే, ఒకటి మన పంచాయతీ, గ్రామ స్థాయిలో పంచాయతీ వ్యవస్థ. రెండోది గతంలో బ్లాక్ సిస్టమ్ ఉండేది, బ్లాక్ సమితిలు అనేవాళ్ళు, అంటే మండలాల వారీగా మండల పరిషత్తులు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇది 2వ వ్యవస్థ. 3వ వ్యవస్థ జిల్లా పరిషత్ వ్యవస్థ. అంటే ఎక్కడ గ్రామ స్థాయి నుంచి, మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు కూడా ఏ విధంగా మనం ప్రజలకు సేవలు అందించడం కోసం, ప్రజలకు సౌలభ్యం కోసం ఈ పంచాయతీరాజ్ వ్యవస్థని ఏర్పాటు చేసుకొని ఆ పంచాయతీరాజ్ వ్యవస్థని దశల వారీగా బలోపేతం చేసుకుంటూ ముందుకు సాగుతున్న పరిస్థితి మనం చూసాం. ఇప్పుడు ఇందాక పెద్దలు చెప్తున్నారు పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేస్తున్నాడు. ఎస్, అయితే ఇది పంచాయతీరాజ్ దినోత్సవం అనేది ఇది కేవలం ఆంధ్రప్రదేశ్ కు సంబంధించింది కాదు, భారతదేశ వ్యాప్తంగా జరుపుకున్నటువంటి ఈ రోజు. ఇది ఎక్కడికక్కడ బలోపేతం జరుగుతూ ఉన్నాయి. మన ఆంధ్రప్రదేశ్ లో కూడా ఈ పంచాయతీరాజ్ వ్యవస్థ మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెడుతున్నటువంటి పంచాయతీరాజ్ మినిస్టర్ శ్రీ పవన్ కళ్యాణ్ గారికి,
అదేవిధంగా మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా మన పంచాయతీ తరఫున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ పంచాయతీరాజ్ వ్యవస్థ అనేది ఇందాక ఈరోజు జరుపుకుంటూ గ్రామస్తులను కూడా, గ్రామ పెద్దలను కూడా, గ్రామ ప్రజాప్రతినిధుల్ని, ఉద్యోగస్తులు అందరూ ఒక చాట కూర్చొని ఈ రోజు అసలు ఈ గ్రామాభివృద్ధి ఏ విధంగా జరుగుతుంది, ఏ విధంగా మన ప్రణాళికలు రూపొందించుకోవాలి, గ్రామంలో అవసరాలు ఏమి ఉన్నాయి, ఏ బజార్లో ఏ లోపాలు ఉన్నాయి, వీటి మొత్తటి మీద కూలంకషంగా చర్చించుకోవడం కోసం ఈ పంచాయతీరాజ్ దినోత్సవం జరుపు